ఏదైతే జగదీష్ రెడ్డి గారు కానీ, దాని తర్వాత అనిరుద్ రెడ్డి గారు కానీ, ఇతర నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో, జగదీష్ రెడ్డి గారు మీరు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఓడో దొంగ అంటే ఓడో భుజాలు దులుపుకున్నట్టు ఇది వీళ్ళు మాట్లాడేది. ఎందు గురించి అంటే వీళ్ళకు బ్లడ్ లైన్ ఉంది, దొంగతనం చేసేది 10 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఇది వీళ్ళ పద్ధతి. ఎందు గురించి అంటే ఏవైతే పద్ధతి ఉంటుందో, ఏవైతే వాళ్ళ గుణాలు ఉంటాయో, ఏదైనా కానీ అది ఇంకో సామెత ఉంది. ఏదో కన్నంటారు కదా, పచ్చ కళ్ళతో చూస్తే పచ్చని ఏదో ఉన్నట్టు, దొంగ కళ్ళతో చూసినట్టు దొంగనే కనబడతాడు. అందు గురించి ఎవరు ఏది మాట్లాడినా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని 10 ఏళ్ళు పాలించిర్రు, కూర్చోబెట్టారు, కూర్చోరు 5 ఏళ్ళు ఇంట్లో. దాని తర్వాత మళ్ళీ అదే రిపీట్గా అదే సెంటిమెంట్. ఎప్పుడైతే దాని తర్వాత ఏవి ఈ ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ మాట్లాడుకుంటా కాదు, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఒక రాష్ట్రము, ఒక తెలంగాణ, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం కంప్లీట్గా ఈరోజు భారతదేశం స్థాయి, రాష్ట్రాల స్థాయి దాటిపోయి ఆయన ఒక కంట్రీ, భారతదేశం దాని స్థాయిలో ఉన్నాడు ఆయన. మీరు ఒకసారి గమనించాలి. గమనించి దానికి అనుగుణంగా మాట్లాడుకుంటే మీకు ఇది రెస్పెక్టబుల్గా ఉంటుంది, మనకు రెస్పెక్టబుల్ ఉంటుందని ఈ శోభ ద్వారా వాళ్ళకి అందరికి ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. జై జనసేన.